కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ వీడటం లేదు. 3 రోజులుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి 5,110 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో తొలి ప్రాధాన్యతతో ఫలితం తేలట్లేదు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇక ఎలిమినేషన్ ద్వారా ఇప్పటివరకు పోటీ నుంచి 23 మందిని తొలగించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కొనసాగుతుండగా ఇక రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. రైట్, ఇక ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరి డీటెయిల్స్ కిషోర్ అందిస్తారు. కిషోర్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఏంటి డీటెయిల్స్? ఇంకా ఉత్కంఠత కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే 2 రోజులుగా అటు కౌంటింగ్ నడుస్తున్నప్పటికీ కూడా ఎవరికి కూడా మెజార్టీ రాకపోవడంతో మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి ఏ అభ్యర్థికి కూడా మెజార్టీ రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుందని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా 2,50,000 పైగా ఓటర్లు ఓటు హక్కు నిర్ణయించుకున్నారు పట్టభద్రులకు సంబంధించి. అయితే ఇందులో సుమారు 30,000 పైగా ఓట్లు చెల్లవని అధికారులు పక్కన పెట్టారు. దీంతో 2,22,000 ఓట్లను కౌంటింగ్ చేశారు. ఇందులో సుమారు 75,000 వరకు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి పోలయ్యాయి. అలాగే 70,000 వరకు అటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి పోలయ్యాయి. 60,000 వరకు బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణకు పోలయ్యాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ 1,11,000 రావాల్సి ఉండగా మ్యాజిక్ ఫిగర్ కు సంబంధించి ఎవరు కూడా రీచ్ కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే రెండో ప్రాధాన్యతకు సంబంధించి ఇదివరకే 23 మంది అభ్యర్థులను కూడా ఎలిమినేట్ చేశారు. అయితే ప్రధానంగా 2 వరుసల్లో ఉన్న మొదట్లో లీడ్గా 5,000 పైగా లీడ్లో ఉన్న బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డితో పాటు సుమారు 70,000 పైగా ఓట్లు సంపాదించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మధ్యన పోటీ మాత్రం కొనసాగుతుందని తెలుస్తుంది. రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న అభ్యర్థిని విజేతగా ప్రకటించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ కు 35,000 పైగా ఓట్ల దగ్గరలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నాడు. సుమారు 45,000 ఓట్ల వెనుకలో ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే సాయంత్రం వరకు కూడా ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం సమయంలో విజేత ఎవరు అనేది అధికారికంగా ప్రకటించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం అటు కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ కొనసాగుతుంది. సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి రిజల్ట్ ప్రకటించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.